6 టేబుల్ నుంచి 10 టేబుల్ దాకా ఫింగర్స్ తో నేర్చుకుందామా? సరే అంతకంటే ముందు నేను మిమ్మల్ని అడుగుతూ చెప్పండి. 4 6 ఎంత? 24. 4 6 24 అయినప్పుడు మరి 6 4 ఎంత అవుతుంది? 24 అవుతుంది కదా. అట్లానే 4 8 ఎంత? 32. రైట్. 4 8 32 అయినప్పుడు 8 4 ఎంత అవుతుంది? 32. సో ఇట్లానే మనము మిగిలిన టేబుల్స్ నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఎట్లా చేద్దామో చూద్దాం. ఓకేనా? 6 అంటే ఏంటి? ఈ ఎడమ చేయి లోపల బొటన వేలు మూయాలి 6 కదా. 8 అంటే ఈ కుడి చేతి లోపల ఈ 3 ఫింగర్స్ ను మూస్తున్నా. అంటే 6 7 8. 6 8 అంటే ఇందులో ఎడమ చేయిలో 6, కుడి చేయిలో 6 7 8. ఈ 3 మూసినా కదా. ఈ మూసిన ఫింగర్స్ ఎన్ని? 4 కదా. మరి తెరిచిన ఫింగర్స్ ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక ఎడమ చేయిలో 4, కుడి చేయిలో 2. 4 4 8 అంటే 48. అంటే 6 8 ఎంత? 48. 6 8 48. నెక్స్ట్ 7 9 చేద్దాం. ఓకేనా? 7 అంటే ఇవి రెండు 7 కదా. 9 అంటే ఇలా ఎన్ని మూయాలి? 9 అంటే 4 మూయాలి కదా. ఇప్పుడు మూసిన ఫింగర్స్ ఎన్ని? 6 కదా. ఓపెన్ చేసిన ఫింగర్స్ ఎన్ని? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 1 3 అంటే 63. అంటే ఎంత? 63. 7 9 63. ఓకే, ఇప్పుడు 9 ఒక టేబుల్ చెప్తావా? సరే ఇట్రా. 9 ఇప్పుడు 7 8 ఏంటో చెప్పు. 7 8 5 3 2 6 56. yes 7 8 56. నెక్స్ట్ 8 6 ఏంటో చెప్తావా? చెప్పు. 8 6 4 2 1 2 4 8 48. yes 8 6 48. అర్థమైందా?